ఉమ్మడి కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు జనసేన నాయకుడు పోలకల మల్లికార్జున్. తిరుపతి బాలాజీ కాలనీ వద్ద ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నుంచి బైక్ ర్యాలీ నిర్వహించి తిరుపతిలోని ప్రధాన కూడలిలో జనసేనకు ఓటు వేయాలని మల్లికార్జున్ ఓట్లను అభ్యర్థించారు. ఈ బైక్ ర్యాలీలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్, పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారు చాలా మంచి వ్యక్తి. అతను ప్రజలకు ఏదో చేయాలని మంచి సదుద్దేశం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని తిరుపతి ప్రజలందరూ గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా తిరుపతి జనసేన పార్టీని ఒక కంచుకోటగా తయారు చేయడంలో జనసేన పార్టీ ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ 5 ఏళ్లలో తిరుపతిలో ఎక్కడ చూసినా అరాచకాలు, భూ కబ్జాలు, అక్రమాలు తప్ప ఇంకేమీ లేవు. ఈరోజు చాలామంది తిరుపతిలో యువత మత్తు పదార్థాలకి, బంగాకి బానిసైపోయి వాళ్ళ జీవితాలు సగం నాశనం చేసుకునేశారు. దానికి కారణం తిరుపతిలోని వైసీపీ నాయకులు అనడంలో సందేహం లేదు. ఇది తిరుపతిలో ప్రజలందరికీ తెలిసిన నగ్న సత్యం. అలాగే మీరు తిరుపతి ప్రజలకు నా చిన్న విన్నపం ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మరోసారి తిరుపతి వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అభినయ్ రెడ్డి అనే వ్యక్తి గెలిస్తే అరాచకాలకి కేర్ ఆఫ్ తిరుపతి అయిపోద్ది. మన కనీసం రేపు గెలిస్తే మన ఇళ్లలో మనం ఉండలేని పరిస్థితి.